అందరికీ నమస్తే అండి. సో మనము చూస్తున్నాం ఒక 2-3 రోజుల నుంచి ఏం నడుస్తూ ఉందని. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, లోకేష్ నాయుడు గారికి ప్రధానంగా ఇకనటువంటి రేవంత్ రెడ్డి గారికి వీరందరికీ అర్థమై ఉంటుంది. మేము ఎవరము ఏ లైన్లో ఉన్నా ఎక్కడ ఉన్నా తెలంగాణకి ఒక స్వభావం ఉంటుందండి. తప్పు చేసినప్పుడు తల వంచుతుంది, తగ్గి ఉంటుంది. కానీ తప్పు చేయనప్పుడు వాడు మనోడా అవతలోడా అని చూడడం అందరూ ఒక తాటి మీదకి వస్తాం. సో ఇవాళ కేవీఆర్ తప్పు చేయలేదని బలంగా విశ్వసిస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా. కేవీ రెడ్డి తప్పు చేయలేదు, మనోడు తప్పు మాట్లాడలేదు అని ఆ పోలీసులు తీసుకొచ్చినటువంటి ఎఫ్ఐఆర్, ఆ మాట్లాడినటువంటి వీడియో రెండు టాలీ చేసినప్పుడు అక్కడనే తేలిపోయింది. తప్పు చేసిందా, తప్పు జరిగిందా, తప్పు జరగలేదా, తప్పు కేవీ రెడ్డి చేసిందా, తప్పు బొబ్బిలి పోలీసులు చేసిర్రా, ఏపీ కూటమి ప్రభుత్వం చేసిందా అని చెప్పేసి. సో అందుకనే ఇవాళ తెలంగాణ జర్నలిస్ట్ సమాజం మొత్తం ఇవాళ వచ్చి మేము ఏకతాటి మీద నిలబడ్డాం. మీరు రాజ్యాంగం గురించి మాట్లాడుతూ ఉన్నారు, నిజంగా కూడా హాస్యాస్పదం అనిపిస్తూ ఉంది. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతూ ఉంది, తెలంగాణలో అనుముల వారి రాజ్యాంగం అమలవుతూ ఉన్నది. ఈ రెండు తెలుగు రాష్ట్రాలు రాజ్యాంగాన్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి ఆ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి దాన్ని అపహాస్యం చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాలు ఒక ఆల్టర్నేట్ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నాయి ఈ తెలుగు రాష్ట్రాలలో. ఇది కదా మీరు సిగ్గుతో తలదించుకోవాల్సింది, దీని గురించి కదా మనం మాట్లాడాల్సింది. అనని పదాన్ని అన్నట్టు ఫ్యాబ్రికేట్ చేసుకొని మీరే ఎర్రి బుక్కును ఎర్రి ఇంకేదో పెట్టుకొని తీసుకొచ్చి ఇక తెలంగాణ సమాజం ఏమన్నా అమాయకులు అనుకున్నారా, లేకపోతే ఏం తెలియదు అనుకున్నారా? ఆడనే తెలిచేసారు కదా మా మిత్రులందరూ వీడియో చూపించి మరి ఇలా సోషల్ మీడియాలో పెడితే తిడతా ఉన్నారు కూటమి ప్రభుత్వాన్ని. అరే మీరు ఆందాక పోయి ఎర్రి అయ్యొచ్చిర్రా అని చెప్పేసి ఎర్రి పప్పలయ్యారు. మేము కొన్ని పదాలు చెప్పలేకపోతున్నాం కానీ ఎర్రి పప్పలయ్యారు అని చెప్పేసి మిమ్మల్ని ఓ ఆట ఆడుకుంటా ఉంది ఆంధ్రప్రదేశ్ సమాజం, తెలంగాణ సమాజం. మీరు రాజ్యాంగాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా కూడా దయ్యాలు వేదాలు వల్లించాలని రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉంటారు కదా, ఇగో అంతకంటే హాస్యాస్పదంగా మారిపోయింది. ఇక మాట్లాడుతూ ఉన్నారా మీ అయ్య జాగిరా, మీ తాతల జాగిరా తెలంగాణ, ఇట్లా చేస్తారా అని. బరాబర్ మా తాతల జాగిరే. పృథ్వన్న చెప్పిండుగా ఇంతకుముందుకు, మా తాతల జాగిరే, మా మాయముంత ఈయనే ఉన్నది. ఏం చంద్రబాబు నాయుడు నీ మాయముంత ఈడ ఉందా? లోకేష్ నాయుడు గారి మాయముంత ఈడ ఉందా? పవన్ కళ్యాణ్ గారి మాయముంత ఈడ ఉందా? మేము విద్వేషాలు రెచ్చగొట్టదలుచుకోలేదండి, ఒకటే చెప్తా ఉన్నాం. మీకు తెలంగాణ రాజకీయాల మీద విశ్లేషించే హక్కు ఎంత ఉందో మాకు కానీ మా మిత్రులకు కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను విశ్లేషించే హక్కు అంతే ఉన్నది. మేము అసలు కొన్ని దశాబ్దాలుగా కదా మేము అనడం ఆంధ్ర రాజకీయాలు విశ్లేషించినామా? ఇవాళ ఇప్పటికీ మెజారిటీగా ఇక్కడ ఉన్నటువంటి ఈ 50-60 మంది జర్నలిస్టులలో ఏ ఒక్కరో ఇద్దరో విశ్లేషిస్తున్నారు ఆంధ్ర రాజకీయాలని. ఆ పాటికే మీరు సహించలేకపోతా ఉన్నారు. అరే వాడొచ్చి మా దగ్గర పెత్తనం ఏంద్రాని. మీరు 60 ఏళ్ళు పెత్తనం చేస్తే ఏం కాదు, 60 ఏళ్ళు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపిస్తే ఏం కాదు. అప్పుడు మేము భరించాలా, మేము దాన్ని తీసుకోవాలా, దాని పర్యవసానాన్ని అనుభవించాలి, ఆ నరకాన్ని చూడాలి. ఇప్పుడు మేము ఉన్నది ఉన్నట్టు చెప్తే, మా మిత్రులు ఉన్నది ఉన్నట్టు చెప్తే మీకు ఎక్కలేని ప్రాబ్లం అవుతుంది, నొప్పులు వచ్చేస్తూ ఉన్నాయి. ఇక పెడతా ఉన్నారు కిందగా, మీకెందుకు ఇప్పటికి కూడా పెడతా ఉన్నారు కొంతమంది. టీడీపీ మిత్రులకు నేను ప్రధానంగా చెప్పాల్సుకున్నా, రేపు భవిష్యత్తులో మీ వాలకం గనక మారకపోతే అధికారంలో ఉన్నటువంటి జనసేన వాళ్ళు పెద్దగా ఎక్కువగా దీని మీద రియాక్ట్ అవుతలేరు, బీజేపీ వాళ్ళు కూడా ఎక్కువ రియాక్ట్ అవుతలేరు. కానీ కూటమిలో ఉన్నటువంటి టీడీపీనే చాలా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉంది. రేపు భవిష్యత్తులో మొదటి మీరు ఇదే రకంగా ఇదే పంతాలో మీరు పోతే ఈ ఎఫెక్ట్ మొదటిగా పడేది టీడీపీ మీదనే, మీరు గుర్తుపెట్టుకోండి. మా తెలంగాణ వాళ్ళు ఎవరైనా వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉండి వ్యాపారాలు చేస్తూ ఉన్నారా? తెలంగాణ వాళ్ళు ఎవరైనా వచ్చి అక్కడికి వచ్చి ఏమైనా దందాలు చేస్తూ ఉన్నారా? ఏమైనా నడిపిస్తూ ఉన్నారు? అక్కడ నుంచి ఏం లేదు కదా. హైదరాబాద్లోనే మీరు ఉంటున్నారు, మీరే ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడనే మీ వ్యాపారాలు ఉన్నాయి, ఇక్కడనే మీ సంస్థలు ఉన్నాయి, ఇక్కడనే మీ మొత్తం లావాదేవీల వ్యవహారాలు అంతా కూడా ఇక్కడ నడుస్తూ ఉన్నాయి. అయినా సరే తెలంగాణ సమాజం అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది కూడా. కానీ ఇలాగనే మీరు ఇష్టారీతన మాట్లాడేసి మా వాళ్ళు చెయ్యని తప్పును చేసినట్టు చూపించి మీరు ఇంకేదో భ్రమలు కల్పిస్తే మాత్రం బాగా జాప్తా తిరగబడుతుంది. మళ్ళీ చెప్తా ఉన్నాం, మాది తప్పు ఉంటే తల వంచుకుంటాం, ఏడికైనా వస్తాం, ఢిల్లీ దాకానైనా వస్తాం, కేసులు పెడితే ఏడికైనా వస్తాం. మా తప్పు లేనప్పుడు మేము అమరవీరుల సాక్షిగా చెప్తా ఉన్నాం, తిరగబడతాం.
ఇంతమందికి పృథ్వన్న మాట్లాడుతూ మాకు ప్రాణం పెద్ద లెక్క కాదురా, ఉద్యమం కోసం ప్రాణాలంటే తృణప్రాయంగా వదిలేసినటువంటి గడ్డ ఇది అని చెప్పేసి మరి మాకు నేర్పుతా ఉన్నారా మీరు ఉద్యమము, పోరాటము, ఐక్యత గురించి? సో కాబట్టి ఇది తగ్గించాలా. ఇంకొకటి ప్రధానంగా ఇక్కడ అన్ని లోగోలు ఉన్నాయి, మా ఊళ్ళో 60 లోగోలు ఉన్నాయి. ఇందులో ఒకటన్నా శాటిలైట్ ఛానల్ ఉందా అన్న? ఎందుకు లేవన్నా? శాటిలైట్ వాడు తెలంగాణ వాడు కాదా అన్న? మీరు మీ మాత్రం జర్నలిస్ట్ అనుకుంటున్నారా? మీకు కూడా కష్టం వచ్చినప్పుడు నిలబడ్డది ఇదే మీడియా ఛానళ్ళు. మమ్మల్ని మీ డిజిటల్ మీడియా కాదు, మాదే అసలు మీడియా. మీరు అనుకుంటున్నారు బిడ్డ మాదే అసలు మీడియా, నీదేడు ఉన్నదిరా బాబు. నీ ఛానల్ కూడా ఇదే యూట్యూబ్లో ఉన్నది. నువ్వు సీఎంకు లింక్ పెట్టాలన్నా, పిఎంకు లింక్ పెట్టాలన్నా యూట్యూబ్ లింకే పంపిస్తున్నావు. నువ్వు కొత్తగా వేరే దానికి వెళ్ళి శాటిలైట్ లింకులు ఏమో పంపిస్తున్నారు అన్న. వీళ్ళు శాటిలైట్ లింకులు పంపిస్తున్నారా? కాలేజీ టీవీ అయిన లింకే పోతున్నది, మనడు అయిన లింకే పోతున్నది, ఎవరిదైనా గదే లింక్ పోతున్నది. నీకైనా యూట్యూబ్ ఓడే బిచ్చం పెడుతున్నాడు, మాకైనా యూట్యూబ్ ఓడే బతకడానికి ఇంత ఆదాయం ఇస్తూ ఉన్నాడు. నువ్వేం ఊసిపడ్డ నక్కవేం కాదు. ఈడ ఉన్న అందరూ కూడా 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు శాటిలైట్లో చేసి వచ్చిన వాళ్ళే. జర్నలిజం విలువలు తెలవనటువంటి వాళ్ళు ఎవరు లేరీడ. కానీ మీరు ఇలా ఈ సమాజానికి, ఈ యువతరానికి, ఈ యువ జర్నలిస్టులకు ఆపద వచ్చిన రోజు ఏ ఒక్క శాటిలైట్ ఛానల్ రాలేదు. ఇవాళ మేము అన్నీ గుర్తుపెట్టుకుంటా ఉన్నాం. మీరు కూడా మీ పంతా మార్చుకోవాలా. లేదు అనుకుంటే మాత్రం తప్పకుండా మా టైం వస్తుంది. మా టైం వచ్చినప్పుడు ఈ ప్రెస్ మీట్ మీ శాటిలైట్ ఛానల్ ముందు, ఒక్కొక్క ఛానల్ ముందు ఒక్కొక్క రోజు పెడతాం. అర్థమవుతుందా? మీరు కనుక మారకపోతే, మీ తీరు మారకపోతే, మీరు ఉండండి మా తెలంగాణ గడ్డలో, మేము వద్దనట్లేం. కానీ మీరు మారకుండా మమ్మల్ని తొక్కుతుంటే, మమ్మల్ని ఇబ్బందులు పెడుతుంటే, తీసుకుపోయి 3rd డిగ్రీ చేస్తే మీరు ఒక చిన్న వార్త అయ్యారు, వచ్చిన స్పాట్ అయ్యారు. ఆ 15 మంది ఎందుకు వచ్చారన్న? ఎన్కౌంటర్ కాకపోతే దేనికి వచ్చారు? ఓపెన్ జీప్లో వచ్చారట వాళ్ళు. ఓపెన్ జీప్లో 15 మంది ఎందుకు వచ్చారు? దేనికోసం వచ్చారు? ఇంత ఉంటాడు ఆయన ఊరుష్కంతా. ఆయన పట్టుకోవడానికి 15 మంది వచ్చారు. ఏ బందోబస్తు కూడా లేదు మా సిరణ లెక్క. మీరు 15 మంది వచ్చి ఎత్తుకపోతా అంటే మేము చూస్తూ అవ్వుకుంటామా? ఒక్కరే పోయింది, ఫస్ట్ ఒక్కరిద్దరే పోయారు. ఒక చిటికేస్తే ఇట్లా వచ్చినట్టు వచ్చి వాలిపోయారా లేదా మా వాళ్ళు? నువ్వు బొబ్బిలి తీసుకపోతే బొబ్బిలికి వస్తాం, విజయనగరం తీసుకపోతే విజయనగరం వస్తాం, విశాఖపట్నం నువ్వు ఏ మారుమూల ప్రాంతం వస్తావు ఇవన్నీ ఆడికి వస్తాయి. ఆ గడ్డ మీద నిలబడతాం, మా సత్తా ఏందో చూపిస్తాం. ఆ నాక తీసుకురాకురి. శాటిలైట్ ఛానళ్ళు కూడా మీ పంత, అరే తెలంగాణలో కూడా ఉన్నాయి కదా శాటిలైట్ ఛానళ్ళు. ఈ తెలంగాణ గడ్డ మీద కూడా కొన్ని ఉన్నాయి కదా. వాళ్ళు కూడా పౌరుషం చచ్చిపోయిందా? బానిసలు అయిపోయిర్రా? ప్రభుత్వాలకు, అధికారానికి, ముఖ్యమంత్రులకు సాగిలు పడుతున్నారా? మోకరిల్లుతున్నారా? ఈ బిడ్డల గోస చూపియారా? చెప్తున్నాం బిడ్డ, ఇవన్నీ మీరు మార్చుకోవాలా. 2 రాజ్యాంగాలని, 2 తెలుగు రాష్ట్రాలు రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు కూటమి ప్రభుత్వానికి లేదు, తెలంగాణ ప్రభుత్వానికి లేదు. కోర్టులను అపహాస్యం చేస్తుందండి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము. కోర్టుకు పోయే ఒకటి చెప్తారు, ఇక్కడ చేసేదే ఒకటి, అక్కడ ఉన్నది కూడా అంతే. సో కాబట్టి అనని పదాన్ని అన్నట్టు ఇవాళ ఎక్కడ లేని ఆ సోషల్ మీడియా చూస్తే నవ్వు వస్తుందన్న. రాజ్యాంగం మీద వాళ్ళు ఇలాంటి వాళ్ళనా మనం ఉపేక్షించేది? ఇలా జర్నలిస్టులు మానుష్ వంశీ వీడియోలు పెట్టాలన్నా, ఎట్లా ఉన్నాయో చూపించాలన్నా మీకు? ఇక్కడ ప్లే చేయమంటే పెద్ద స్క్రీన్ వేసి ఓ రోజంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేము. ఏబిఎన్ చేస్తున్నటువంటి మరి ఆయన జర్నలిస్ట్ అర్థం కాదు, అనలిస్ట్ అర్థం కాదు, పార్టీ కండువాలు వేసుకురా అర్థం కాదు, ఏం వేసుకురా అర్థం కాదు. మేము మాట్లాడుతున్నాం టక్కున రంగు పూచేయచ్చు. ఈయనకో రంగు, నాకో రంగు, ఆయనకో రంగు, ఇంకొక ఆయనకో రంగు. మీరు మాట్లాడితే మాత్రం మీరు ఇక పరమాన్నం అనమాట. మీరు అంతా మీ సల్లారనే సల్లారదు, ఉఫ్ అని ఊదాలి 10 రోజుల పాటు. సో ఈ తరికా మార్చుకోవాలి. బాగా జాప్తా కేవీఆర్ మీద ఇంకొక కేసు పెట్టిరంటే ఇది శాంపిలే. ఇది నిన్న మొన్న చూసింది శాంపిలే. చెప్తున్నాం కదా, ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరిని టచ్ చేసినా అచ్చా ఏదో కేసులు పెడతారంట అన్న. నీకు ఫోన్లు చేసిర్రు, నాకు కూడా ఫోన్లు చేసిర్రు. ఫోన్లు చేసి తమ్మి మీరు అందరు బాగానే మాట్లాడి పోయాడా, మీరు బాగానే అడ్డుకున్నారు, అక్రమ కేసులు అడ్డుకున్నారు. కానీ అక్రమ కేసు అడ్డుకున్నందుకు మా వాళ్ళ మీద కేసులు పెడతారంట. ఎవరెవరైతే హిడ్మాని కవర్ చేసిర్రు మా తెలంగాణ జర్నలిస్టులు అందరు పోయి కవర్ చేస్తే వాళ్ళని పట్టుకొచ్చి నోటీసులు ఇచ్చిన వాళ్ళని వీళ్ళని పట్టుకొచ్చి ఏదో కేసులు పెడదామని చూస్తావారంట. పెట్టండి, ఒకసారి నోటీసులు ఇవ్వండి, ఏమవుతుందో చూస్తాం. పౌర సమాజం ముందు, ప్రజా పోరాటాల ముందు ఏ కేసులు కూడా నిలబడవు, గుర్తుపెట్టుకోండి. బ్రిటిష్ వాళ్ళని తరిమిన గడ్డ కదా ఈ దేశం. ఈడ నైజాం ఈడ అరాచక పాలన చేస్తూ ఉంటే, ఇది పిరంగి గుండ్లు మీద పడతా ఉంటే కూడా ఎదురొడ్డి నిలబడినటువంటి సమాజం కదా. వాళ్ళ వారసులం కదా మేము. మమ్మల్ని ఎదిరిద్దాం, మమ్మల్ని భయపెడదామని చూస్తే మీరు చాలా తప్పులో కాలేస్తున్నారు. మీరు కంప్లీట్ రాంగ్ వేలో పోతున్నారు. మీకు మరి ఎవరిస్తా ఉన్నారో తెలియదు ఈ గైడ్ లైన్స్.
ఇప్పుడు తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ట్వీట్ వేస్తే దానికి టీడీపీ అఫీషియల్ అండ్ పైన పోయి ట్వీట్ వేసింది. ఏం వేసింది? లేని తమ్ముళ్ళు తీసుకొచ్చింది, లేని ఆడియోని తీసుకొచ్చి పెట్టింది రెండిట్లని. ఆ రెండింటి కింద కూడా చూసుకోండి ఆయన, కామెంట్లను చూడండి, తెలుస్తుంది మీకు మీరు పెట్టిన తప్పుడు కేసు అని. సో కాబట్టి ఈ పంతా మార్చుకోవాలి. రెండు తెలుగు ప్రభుత్వాలకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మా జర్నలిస్టుల తరఫున, మీరు పంతా మార్చుకోండి. ఇక్కడ తెలంగాణ పోలీసులు కూడా చాలా రికార్డులు ఉన్నాయి మన వాళ్ళకి, దేశవ్యాప్తంగా నెంబర్ 1 పొజిషన్లో ఉన్న రికార్డులు ఉన్నాయి. మరి పక్క రాష్ట్రపోడు వచ్చి మన ఇండ్ల మీద పడతా ఉంటే, మన పౌరులను ఎత్తుకపోదాన్ని చూస్తూ ఉంటే మరి మీరేం చేస్తూ ఉన్నారు? మీరు కూడా కొంత చూడాలి కదా. లేదు మీరు అంతా ఒకటే అనుకుంటే మాత్రం మేము అంతా ఒకటే అవుతాం అప్పుడు. సో కాబట్టి మిత్రులు చాలామంది మాట్లాడేది ఉన్నది. సో బాజాప్తా ఇది మాత్రం తప్పకుండా మీరు మార్చుకోవాలి. రెండు తెలుగు రాష్ట్రాల ఎస్పీ గారు అంటే ఫోన్ చేసి బూతులు తిడుతున్నాడు పాప, ఆయన వచ్చిన ఆయనని సిఐని బూతులు తిడుతున్నాడు అంట. ఏమంటే ఎస్పీ గారు రండి, మీరే రాకపోయారు, మరి ఆయన ఎందుకు పంపించారు పాపం? మీరే 4 కాన్వాయ్లు వేసుకొని ఎస్కాట్ వెహికల్ వేసుకొని వస్తే మేము అందరం వద్దాం కదా వెనకంగా పడి. బూతులు తిడితే ఇంకేదో అయితే అనుకుంటారు, భయపెడుతున్నారు ఫోన్లు చేసి. ఈ భయపెట్టుడు బంద్ పెట్టండి. భయపెడితే భయపడేది కాదు ఇది, భయపడేది కాదు. మీలాంటి వాళ్ళని ముత్తాతలను చూసింది గడ్డ. మా అయ్యలు కొట్లాడారు, మా తాతలు కొట్లాడారు, మా ముత్తాతలు కొట్లాడారు, మేము కూడా కొట్లాడుతూనే ఉంటాం. రేపు బాజాప్తా మళ్ళీ నిలబడతాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.